నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దేశంలో మొట్టమొదటి డిజిటల్ గ్రామంగా మోరి ఫైబర్ గ్రిడ్ సేవలు ప్రారంభించిన చంద్రబాబు నగదురహిత లావాదేవీలకు శ్రీకారం. మాతృభూమికి సేవ చేస్తున్న ప్రవాసాంధ్రులపై చంద్రబాబు ప్రశంసలు. మరింత మంది ముందుకు రావాల్సిన అవసరముందని పిలుపు. హరితహారాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలన్న కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలో ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని సూచన. తెలంగాణ భూసేకరణ చట్టంపై కోదండరాం ఆందోళన. కార్యకర్తల అరెస్టులకు నిరసనగా మౌన దీక్ష, మద్దతు పలికిన ప్రతిపక్షాలు. పాత నోట్లు డిపాజిట్ చేసేందుకు రేపటితో ముగియనున్న గడువు. భవిష్యత్ కార్యాచరణపై ఎల్లుండి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని. మార్చి 31 తర్వాత పాత నోట్లు కలిగి ఉంటే 10,000 జరిమానా. జైలు శిక్ష నిబంధన తొలగింపు. ఆర్డినెన్స్ ను రాష్ట్రపతికి పంపిన కేంద్రం. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ శశికళ సర్వసభ్య సమావేశంలో నియామకం. నిబంధనల ప్రకారం తరువాత ఎన్నిక ప్రక్రియ. జనవరి 4న 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్. ఉత్తరప్రదేశ్లో 7 విడతల పోలింగ్ నిర్వహణకు కసరత్తు చేస్తున్న ఈసీ. అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు వేగంగా చేరువ చేసేందుకు చర్యలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా మరో ముందడుగు వేసింది. ఆధునిక సాంకేతికత ద్వారా సేవలు మెరుగుపరిచే లక్ష్యంతో డిజిటల్ గ్రామాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. తూర్పుగోదావరి జిల్లా మోరిలో ఫైబర్ గ్రిడ్తో వివిధ రకాల డిజిటల్ సేవలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పరిజ్ఞానాన్ని రాష్ట్రమంతా విస్తరిస్తామని తెలిపారు. ప్రవాసాంధ్రుల చొరవ, ప్రభుత్వ సహకారంతో పూర్తి స్థాయిలో డిజిటల్ గ్రామంగా రూపుదిద్దుకున్న తూర్పుగోదావరి జిల్లా మోరి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామానికి చెందిన బర్క్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డార్విన్ డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు సహకరించగా, జిల్లా పరిషత్ పాఠశాలలో డిజిటల్ తరగతులను చంద్రబాబు ప్రారంభించి డిజిటల్ బోధన పద్ధతులను పరిశీలించారు. దుకాణాల్లో నగదురహిత లావాదేవీలను ప్రారంభించి ఇంటి, నీటి పన్నులను ఆన్లైన్ ద్వారా చెల్లించే విధానానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ఎల్ఈడీ బల్బులను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో డార్విన్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో చర్చించిన చంద్రబాబు గ్రామాలను ఆదర్శంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు వారి ఆలోచనలను తెలుసుకున్నారు. వెంటనే ఫైబర్ గ్రిడ్ సేవలను ప్రారంభించిన చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్ ప్రసారాలను తిలకించి ఢిల్లీలోని డైరెక్టర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తో మాట్లాడారు. All people are here. I am very happy. Very nice of you. Thank you. I'm thanking for everything. Thank you. మాతృభూమిపై మమకారంతో డార్విన్ చూపిన చొరవ పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేయగా, ఇదే రీతిలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు ముందుకు రావాలని చంద్రబాబు కోరారు. డిజిటల్ క్లాస్ రూమ్లు పెట్టాం. పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఇంకేం బాధ లేదు, మేము బ్రహ్మాండంగా పాస్ అయిపోతాం. ఎన్నిసార్లు చదువు చెప్పినా కష్టం గాని ఒకసారి చూస్తే మరిచిపోయే సమస్య లేదు, బ్రహ్మాండంగా చదువుకుంటామని పిల్లలందరూ ముందుకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఊర్లో నుంచి వస్తా ఉంటే ఎక్కడ చూసినా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంకా మోరి గ్రామంలో డబ్బులే అవసరం లేదు. ఈ రోజు ఈ గ్రామం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ లో మొదటి గ్రామం ఈ మోరి. దానికి కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. దేశంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలపాలన్న తమ లక్ష్యానికి మోరి గ్రామ ప్రజలు మరింత స్ఫూర్తినిచ్చారని చంద్రబాబు కొనియాడారు. ఈ కార్యక్రమం మన రాష్ట్ర ఆర్థిక ప్రగతికి పెను మార్పులకు నాంది పలుకుతుంది. దీని ఫలితాలు రాష్ట్రానికి వస్తాయి. ఆ తర్వాత ఆ ఫలితాలు దేశానికి కూడా అందుబాటులో ఇచ్చే బాధ్యత మనం అందరం తీసుకుంటున్నాం. ఈ ప్రయోగం చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం కలిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో భారతదేశానికి ఆదర్శం అవుతుంది. ఇదే రీతిలో మీరు ఆశీర్వదిస్తే నెంబర్ 1 స్టేట్ గా తొందరలోనే మన రాష్ట్రం తయారవుతుంది. పేదరికం లేని రాష్ట్రంగా తయారవుతుంది. ఈ పర్యటనలోనే చంద్రబాబు రాజోలు ఏరియా ఆసుపత్రిలో రక్తదాన కేంద్రం, అంతర్వేది పల్లెపాలెంలో ఫిషీల్యాండ్ నిర్మాణం, కేసనపల్లి కాల్వ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. రేపు పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులు ప్రారంభించనున్నట్లు గుర్తు చేశారు.
తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. హరితహారంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 4,000 నర్సరీలను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. హరితహారం ద్వారా తెలంగాణలో 33% పచ్చదనం తీసుకురావడమే లక్ష్యమన్న ఆయన 230 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని తెలిపారు. ఇందులో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గం అత్యధిక మొక్కలు నాటిందని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం తరపున 10 కోట్ల రూపాయల ప్రోత్సాహం అందిస్తామని వెల్లడించారు. ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ఒక స్మృతివనం పెట్టండి. ఇంట్లో మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోతే వాళ్ళు కొంత డబ్బు కడితే ఆ చనిపోయిన వ్యక్తి పేరు మీద ఒక మొక్క నాటుతారు అధ్యక్ష. ఆ మున్సిపాలిటీ కానీ ఆ గ్రామ పంచాయతీ కానీ బాధ్యత తీసుకు ఈ స్మృతివనాలు కూడా ప్రోత్సహించాలని చెప్పి నేను గౌరవ శాసనసభ్యులను దయచేసి కనీసం మీ నియోజకవర్గాలలో ఒక్కొక్క స్మృతివనమైనా సరే ఒక శాసనసభ్యుడు ప్రారంభిస్తే అది ఒక కల్చర్ అవుతుంది. గౌరవ శాసనసభ్యులకు నా మనవి దయచేసి నర్సరీలు కూడా సందర్శించేటువంటి షెడ్యూల్ పెట్టుకోండి దయచేసి. ఒక ఉద్యమ స్ఫూర్తి దీనికి వస్తే తప్ప అనుకున్న గమ్యానికి మనం చేరం అధ్యక్ష. ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన భూసేకరణ చట్టం చెల్లుబాటు కాదని ఐకాస అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. ఒకే అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తే కేంద్ర చట్టమే చెల్లుబాటవుతుందని, రాష్ట్ర ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్దమని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త చట్టానికి వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ధర్నాకు అనుమతి నిరాకరణతో తన ఇంటి వద్దే దీక్షకు దిగిన ఆయనకు పలు పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. తెరాస సర్కారు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన భూ నిర్వాసితుల ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడం సహా హాజరయ్యే ఐకాస నేతలను అరెస్టు చేస్తున్నారంటూ ఐకాస అధ్యక్షుడు కోదండరాం హైదరాబాద్లోని తన నివాసంలో దీక్షకు దిగారు. ధర్నా విషయంలో ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేయడం సహా అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేపు తెలంగాణ వ్యాప్తంగా మండల, జిల్లా కేంద్రాల్లో ఐకాస నేతలు నిరసన ర్యాలీలు చేపట్టి కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని సూచించారు. గన్ పార్క్ కాడికి పోతామని దారి పొడుగుతా పోలీసులను పెట్టి ఊళ్ళల్లో నుంచి తమ తమ విధులకు ఆఫీసులకు పోయేటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఈ రకంగా ప్రభుత్వం అనుసరించడం చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇంత భయంతో ఏ ప్రభుత్వం పాలన సాగించలేదు. ఇది చాలా అన్యాయమైనటువంటి ధోరణి. తెరాస సర్కారు తెచ్చిన భూసేకరణ బిల్లుపైన కోదండరాం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లు అప్రజాస్వామికమైనది. 2013 చట్టం నిర్వాసితులకు హక్కులు కల్పించింది. ప్రభుత్వానికి ఉండే విచ్చలవిడి విచక్షణాధికారాలను పరిమితం చేసింది. ఆ చట్టాన్ని అమలు చేయమని కోరిన అభివృద్ధి కోసం కొంత భూసేకరణ అవసరం, ఎవ్వరు కూడా దాన్ని కాదని అంటం లేదు. చాలా విషయాల్లో అవసరమైన దానికంటే మించి భూసేకరణ చేస్తున్నారు. ఇవాళ దాదాపు 1,00,000 ఎకరాల సేకరణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా దీన్ని పెంచాలనేటువంటి యోచన కూడా ప్రభుత్వానికి ఉన్నది. వేగవంతమైన అభివృద్ధి నిర్వాసితులను కలుపుకొని పోతేనే సాధ్యం అనేది మాకున్నటువంటి అభిప్రాయం. మా అభిప్రాయం ప్రభుత్వం వింటదని, కొంత దృష్టి పెట్టి దీన్ని పరిష్కరిస్తుందనేటువంటి ఒక్క ఆలోచనతో మేము ఉన్నాం. కోదండరాం దీక్షకు కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు సంఘీభావం ప్రకటించారు. ఉద్యమ సమయంలో ఆందోళనలకు అప్పటి ప్రభుత్వం అడ్డుపడినప్పటికీ మంత్రులుగా ప్రభుత్వ పెద్దలతో పోరాడి అనుమతులిప్పించామన్న జానారెడ్డి ప్రస్తుతం తెరాస సర్కారు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. 2013లో ఉన్న చట్టం ప్రకారం మీకు 5 లక్షలు 6 లక్షలు వస్తే మేము పెట్టిన చట్టం మూలాన 10 లక్షలు వస్తాయి అని వివరించాలి. అటువంటి శాసనాన్ని సభలో పెడితే సహకరించేసి ప్రజల ముందర పెడదాం. కానీ దీనికి దానికి భేదం ఏందో చెప్పరు, లేక అది సవరణ యాక్టా చెప్పరు. రేపు పొద్దున కోర్టులలో నిలబడదు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పంపినా వాళ్ళు పర్మిషన్ ఇవ్వటానికి కూడా అందులో అవకాశం లేదు. అనంతరం ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య కోదండరాంతో దీక్ష విరమింపజేశారు. ఐకాసా స్టీరింగ్ కమిటీ ఆదేశం మేరకు దీక్ష విరమించినట్టు చెప్పిన కోదండరాం భూసేకరణ చట్టం బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభలో బుధవారం భూసేకరణ చట్టంపై ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ విపక్షాలు ఒకరోజు సభను బహిష్కరించాయి. ఈ మేరకు శాసనసభాపతి మధుసూదనాచారికి లేఖ పంపిన విపక్షాలు చట్టంపై చర్చ సందర్భంగా సభను ప్రభుత్వం తప్పుదో పట్టించిందని విమర్శించాయి. కేంద్రం తీసుకొచ్చిన భూసేకరణ చట్టానికి ఇది సవరణ లేక కొత్త చట్టమో శాసనసభాపతి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. పరిహారం అంశంలో ముఖ్యమంత్రి సభను తప్పుదో పట్టించారని ఆరోపించాయి. భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 26లోని వాస్తవాలను ఎక్కడా ప్రస్తావించలేదని దుయ్యబట్టారు. సభలో దామాషా పద్ధతిన స్థానాల కేటాయింపు కూడా ఉండడం లేదని తెలుగుదేశం ఆరోపించింది. సెక్షన్ 26 ఈ చట్టంలో ఏముందంటే ఎక్కడ భూసేకరణ చేపట్టినా ముందు రిజిస్ట్రేషన్ రేట్ని అప్డేట్ చేయాలి, మార్కెట్ రేట్కి దగ్గరికి తీసుకురావాలి. అది
ఆ విషయాన్ని నిన్న మొత్తం చర్చలో ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మంత్రి గారు కానీ ఎక్కడ మాట్లాడలేదు. పార్లమెంట్ చేసిన చట్టానికి సవరణలు చేసే హక్కు అధికారం శాసనసభకు లేదని చెప్పి నిబంధనలు ఆర్టికల్స్ మొత్తం చెప్పిన తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్గా వచ్చి అప్పటికప్పుడు మీరు కొత్త చట్టం చేసిన నేను టీవీలో చూసినా మీరు చూడలేదని చెప్తుండు. వారేమో ఇంటికాడ కూర్చుండు, మేము సభలో ఉన్నాం, మేము చూడలేదట మాత్రం ఆయన చూసినట్టుగా మాట్లాడుతుండు. దేశంలో అవినీతి నల్లధనాన్ని రూపుమాపే లక్ష్యంతో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ఏడాదిలో చేపట్టే భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు వివరించేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు 31న రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ నగదు కష్టాలను తొలగించే చర్యలను వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు రద్దయిన నోట్లను డిపాజిట్ చేసుకునే గడువు రేపటితో ముగియనుండగా నల్లధనాన్ని తెల్లగా మార్చుకునే క్రమంలో జరిగిన అక్రమాలపై చర్యలను కేంద్రం ముమ్మరం చేసింది. పాత నోట్ల రద్దు తరువాత ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు 50 రోజుల్లో తీరుతాయని ప్రకటించిన గడువు రేపు ముగియనుండగా కొత్త సంవత్సరం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 31న దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పెద్ద నోట్ల రద్దు ఆ తరువాత పరిణామాలపై తన అభిప్రాయాలు ప్రజలతో పంచుకోనున్న మోదీ భవిష్యత్ కార్యాచరణ, రాబోయే కాలంలో నగదు సరఫరా పెంచేందుకు అనుసరించబోయే మార్గాలను తన ప్రసంగంలో వివరిస్తారని తెలుస్తోంది. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలను ఎదుర్కొంటున్న వేళ వాటిని అధిగమించేందుకు అనుసరించే మార్గాలను ప్రధాని ప్రజలకు వివరించే సూచనలు ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు తరువాత దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగిన ప్రయోజనాలు, ఎదుర్కొన్న నష్టాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని విపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసిన వేళ ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు రద్దయిన పాత నోట్లను పెద్ద ఎత్తున బ్యాంకుల్లో డిపాజిట్ చేసి తెల్లధనంగా మార్చుకునేందుకు జరిగిన ప్రయత్నాలపై కేంద్రం దృష్టి సారించింది. నవంబర్ 8 తరువాత 7 లక్షల కోట్ల రూపాయలు 60 లక్షల వ్యక్తులు, సంస్థల ద్వారా మాత్రమే బ్యాంకుల్లో డిపాజిట్ అయినట్లు గుర్తించిన కేంద్రం వీరిలో అక్రమార్కుల ఏరివేతకు సిద్దమైంది. బ్యాంకుల్లో 2 లక్షలు, 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ అయిన ఖాతాలపై రోజువారీ సమాచారం సేకరిస్తున్నామన్న కేంద్రం వాటిపై సంబంధిత ఖాతాదారులు సరైన లెక్కలు చెప్పాల్సిందేనని సూచించింది. ఖాతాల్లో భారీగా డిపాజిట్ అయిన ఖాతాదారులు ఆ మొత్తం అక్రమమని తేలితే శిక్ష నుంచి తప్పించుకోలేరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నోట్ల రద్దు తరువాత 50% పన్నుతో అక్రమ సొమ్ము స్వచ్ఛంద వెల్లడికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని తీసుకొచ్చామని గుర్తు చేసిన కేంద్రం నల్లధనం కలిగిన వారిని శిక్షించేందుకు ఉన్న అన్ని అవకాశాలు ఉపయోగిస్తామని తెలిపింది. ఇదే సమయంలో మార్చి 31 తరువాత 10 కంటే ఎక్కువ రద్దయిన నోట్లు ఉంటే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్రం అందులో 4 ఏళ్ల జైలు శిక్ష నిబంధనను తొలగించింది. కనీసంగా 10,000 రూపాయల జరిమానా ఉంటుందని స్పష్టతనిచ్చింది. వ్యక్తులు కూడా 10 నోట్ల కంటే ఎక్కువ అట్టిపెట్టుకోవడానికి వీల్లేదన్న నిబంధనలోనూ స్వల్ప మార్పులు చేసిన కేంద్రం పరిశోధక విద్యార్థులు 25 వరకు పాత నోట్లు తమ వద్ద అట్టిపెట్టుకోవచ్చని తెలిపింది. రద్దయిన నోట్లను డిపాజిట్ చేసే సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే కనీసంగా 5,000 రూపాయల జరిమానా లేదా జమ చేసే మొత్తానికి 5 రెట్ల వరకు జరిమానా చెల్లించాలని ఆర్డినెన్స్ లో స్పష్టం చేసింది. ఈ ఆర్డినెన్స్ ను ఆమోదించేందుకు రాష్ట్రపతికి పంపిన కేంద్రం ఇది ఈ నెల 31 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు తరువాత నష్టాలే అధికమన్న ప్రతిపక్షాల విమర్శలను కేంద్రం మరోసారి కొట్టిపారేసింది. ఈ నిర్ణయంతో కలిగే ప్రయోజనాలు అప్పుడే కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో గణనీయ వృద్ధి కనిపించిందన్న జైట్లీ వ్యవసాయ, అంతర్జాతీయ పర్యాటక రంగాల్లో కూడా వృద్ధి నమోదైందని వెల్లడించారు. రద్దయిన నోట్ల స్థానంలో పెద్ద ఎత్తున కొత్త నోట్లు చలామణిలోకి వస్తున్నట్లు తెలిపారు. Already a large part of the benefits of this historic move are visible. A lot more money has come into the banking system. The ability of the banks to lend has now increased. We have till the 19th of December, and the net increase in the income tax has been to the extent of 14.4%. In the central indirect taxes, the increase is 26.2%. And this includes excise duties increasing by 43.5%, service tax increasing by 25.7%, and customs duties by 5.6%. The Rabi sowing for all crops is 6.3% higher than last year. Life insurance businesses have increased. International tourism has increased. Petroleum consumption has increased. The flow into the mutual funds has increased by 11%.
వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరిగే 5 రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు జనవరి 4న షెడ్యూల్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్ శాసనసభకు 7 విడతల్లో, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సన్నాహాలు చేస్తున్న ఈసీ ప్రకటన విడుదలైన వెంటనే ప్రవర్తనా నియమావళి అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వ ప్రదేశాల దుర్వినియోగం, అధికారిక వాహనాల వాడకం, ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి రాజకీయ పార్టీల గుర్తుల తొలగింపునకు సంబంధించి ఈసీ సూచనలు చేసింది. రాజకీయ పార్టీలు కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలపై ముందస్తు అనుమతి కోసం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన పర్యవేక్షక కమిటీలను సంప్రదించాలని తెలిపింది. 2.5 ఏళ్ల ఎన్డీఏ పాలనలో సుస్థిర, సమర్థ పాలన కోసం అధికారం అప్పగించిన ప్రజల ఆకాంక్షలను పూర్తి స్థాయిలో నెరవేర్చామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ప్రభుత్వ విజయాలను వివరించిన వెంకయ్య ఒక్క కుంభకోణం లేకుండా 2.5 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్నామని వెల్లడించారు. దేశంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ స్వచ్ఛమైన పాలనను అందిస్తున్నామన్న వెంకయ్య నోట్ల రద్దు ద్వారా కుంభకోణాలకు విరుగుడుగా ప్రధాని గొప్ప టీకా వేశారని అభివర్ణించారు. నోట్ల రద్దుపై కాంగ్రెస్ తీరును మరోసారి ఎండగట్టిన వెంకయ్య ఆ పార్టీ ఆరోపణలు చేసి పారిపోయే వ్యూహాన్ని అనుసరిస్తోందని వ్యాఖ్యానించారు. We are trying to change the entire system, end the black money and strengthen the white money. They are asking for a white paper. They don't want white money. Congress repeatedly calling note withdrawal as a scam. They want to tar the government. They are adopting this spit and run. Note withdrawal in the country is in fact an anti-scam vaccine. The government came with a mandate in 2014 to clean up India, provide able leadership, stable government and bring change the living standards of the people. And I'm happy to say after the completion of this 2.5 years that this government has lived up to the expectations of the people. సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లు సహా దేశంలోని 104 రైల్వే స్టేషన్లలో ఇవాళ నుంచి వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు జంట నగరాల్లో వైఫై సేవలను రైల్వే మంత్రి సురేష్ ప్రభు, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, నిజామాబాద్ ఎంపీ కవిత ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇదే సమయంలో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కరీంనగర్, లింగంపేట మధ్య రైల్వే సేవలు కూడా ప్రారంభించారు. హైదరాబాద్లో తెలంగాణ మంత్రులు నాయన నరసింహారెడ్డి, మహేందర్ రెడ్డి రైలు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. జగిత్యాల నుంచి డెమో రైలు సేవలకు పచ్చజెండా ఊపారు. నాంపల్లి స్టేషన్లో పాదచారుల కోసం ఏర్పాటు చేసిన వంతెన సహా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంఎంటీఎస్ స్టేషన్లలో ఎల్ఈడీ దీపాల సౌకర్యాన్ని కూడా రైల్వే శాఖ ప్రారంభించింది. తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను వచ్చే మే నెల నాటికి బహిర్భూమి రహితంగా ప్రకటించే లక్ష్యంతో పనిచేయాలని పురపాలక శాఖ అధికారులకు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వచ్చే ఉగాది నాటికి అన్ని పురపాలికల్లో ఎల్ఈడీ బల్బులు బిగించే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్త సంవత్సరంలో పలు అంశాలపై కొత్త లక్ష్యాలను నిర్దేశించిన కేటీఆర్ కొత్త ఏడాదిలో నిర్దిష్ట గడువుకు అనుగుణంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను నిర్దేశించుకోవాలని సూచించారు. ఈ మేరకు శాఖల వారీ నివేదికలు 15 రోజుల్లో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 2016లో తాగునీరు, పారిశుధ్య రంగాల్లో అనేక కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశామన్న కేటీఆర్ గత 2.5 ఏళ్లలో ఇచ్చిన హామీలు, ప్రస్తుతం నడుస్తున్న కార్యక్రమాలను పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని అధికారులకు సూచించారు. నయీంకు వివిధ పార్టీల నేతలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను తెలంగాణ హోంశాఖ తోసిపుచ్చింది. ఈ మేరకు నయీం కేసులో హైకోర్టులో సిపిఐ నేత నారాయణ దాఖలు చేసిన పిటిషన్కు తెలంగాణ హోంశాఖ కౌంటర్ దాఖలు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసమే నారాయణ వ్యాజ్యం దాఖలు చేశారన్న హోంశాఖ నయీంకు ఇతర రాష్ట్రాల నక్సల్స్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఏ విధమైన సాక్ష్యాలు లేవని తెలిపింది. నయీం ద్వారా పోలీసు అధికారులు లబ్ది పొందినట్లు ఏ విధమైన ఆధారాలు లభించలేదని పేర్కొంది. ఈ కేసులో సంబంధం ఉన్న పోలీసులు, నాయకులను సిట్ కాపాడుతోందన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్న హోంశాఖ నయీం వ్యవహారంలో 175 కేసులు సహా 16 అభియోగ పత్రాలు దాఖలు చేసినట్లు పేర్కొంది. నయీం కేసులో విశ్రాంత అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏసీపీ రాజేందర్ సహా 10 మంది పోలీసులకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపినట్లు తెలిపింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే కృష్ణయ్యను విచారించినట్లు పేర్కొన్న హోంశాఖ సిట్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోందని వివరించింది. తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ నియమితులయ్యారు. శశికళ నియామకాన్ని సమర్థిస్తూ చెన్నైలో జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించారు. పార్టీ నియమావళి ప్రకారం ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునే వరకు శశికళ బాధ్యతలు నిర్వర్తిస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా అన్నాడీఎంకే నేతలంతా సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో మొదట జయలలిత మృతికి సంతాప తీర్మానం సహా మొత్తం 14 తీర్మానాలను ఆమోదించారు. జయలలితకు నోబెల్ శాంతి బహుమతి, మెగాసెసే అవార్డులు ఇవ్వాలని తీర్మానాలు చేశారు. అనంతరం పోయస్ గార్డెన్
గార్డెన్కు వెళ్లిన తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానాన్ని శశికళకు అందించారు. పార్టీ పగ్గాలు స్వీకరించాలని శశికళను కోరారు. ఈ మేరకు పార్టీ విజ్ఞప్తిని అంగీకరించిన శశికళ పార్టీ బాధ్యతలు చేపట్టారు. మరోవైపు మాజీ అధినేత్రి జయలలిత మృతిపై మద్రాసు హైకోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. జయ మృతిపై సందేహాలు ఉన్నాయంటూ పార్టీకి చెందిన ఓ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఆమె మరణంపై సమగ్ర నివేదిక అందజేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో తమిళనాడు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. బతికి ఉండడం ప్రాథమిక హక్కు అని, జయ మృతిపై ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్కరికీ ఉందని హైకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ ఎస్ వైద్యనాథన్ వ్యాఖ్యానించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయ బాగున్నారని, పత్రాలపై సంతకాలు పెడుతున్నారని, భోజనం కూడా చేస్తున్నారని ప్రకటించినట్టు గుర్తు చేసిన న్యాయమూర్తి అంతలోనే హఠాత్తుగా ఆమెకి ఏమైందని ప్రశ్నించారు. జయ మృతి విషయంలో తనకు కూడా వ్యక్తిగతంగా సందేహాలున్నాయన్న న్యాయమూర్తి అవసరమైతే భౌతికాయాన్ని వెలికితీయాలని ఆదేశిస్తారని వ్యాఖ్యానించారు. జయకు చికిత్స, గుండెపోటు, మరణానికి సంబంధించి పత్రాలను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వం అపోలో ఆసుపత్రిని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా వేసింది. చెన్నై, కోల్కతా వ్యాపారులు శేఖర్ రెడ్డి, రోహిత్ టాండన్ల వద్ద భారీ మొత్తంలో కొత్త నోట్లు పట్టుబడిన వ్యవహారంలో ఈడీ అరెస్ట్ చేసిన వ్యాపారి పారస్మల్ లోధా బ్యాంక్ లాకర్లలో భారీగా సొత్తు బయటపడింది. కోల్కతాలోని ఓ ప్రభుత్వ బ్యాంకు లాకర్లను సోదా చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విలువైన వజ్రాలు, కెంపులు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆభరణాల విలువను మదింపు చేస్తున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఈ నెల 27 నుంచి లోధా నివాసాలు, బ్యాంకు లాకర్లలో సోదాలు కొనసాగిస్తున్న ఈడీ అధికారులు ఇప్పటికే పలు స్విస్ ఖాతాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 2 బ్యాంకు లాకర్లలో సోదాలు చేయాల్సి ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పారస్మల్ లోధా కమిషన్ పద్ధతిన 25 కోట్ల రూపాయల పాత నోట్లను మార్చినట్లు గుర్తించిన ఈడీ అధికారులు శేఖర్ రెడ్డి, రోహిత్ టాండన్లకు కూడా కొత్త కరెన్సీని అందించినట్లు తెలిపారు. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి 18 పైసలు పెరిగిన వేళ చమురు, సహజ వాయువు, మెటల్, ఆటోమొబైల్, విద్యుత్, ఐటీ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపగా స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 155 పాయింట్లు పెరిగింది. ఉదయం 26,429 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి ఒక దశలో 26,167 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరి గంటలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 26,430 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 26,366 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 8,104 పాయింట్ల వద్ద ముగిసింది. చైనాలో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన ప్రారంభమైంది. చైనా నైరుతి ప్రాంతాన ఉన్న యూనన్, గ్విజౌ ప్రావిన్స్లను కలుపుతూ ఓ లోయపై నిర్మించిన ఈ వంతెన భూమి నుంచి 570 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ వంతెన పొడవు 1314 మీటర్లు. ఈ నిర్మాణం 2013లో ప్రారంభం కాగా $150 మిలియన్ ఖర్చు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్లోనే వంతెన నిర్మాణం పూర్తి కాగా ఇవాళ రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.